ఫ్లాట్స్ సఫరర్స్ తో ప్రెస్ ఆన్ తెలంగాణ ప్రెసిడెంట్ కొల్లూరు శ్రీనివాసరావు ప్రెస్ చేసి సపరివరంగా మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేంత వరకు మీ వెంటనే ఉంటానని అభయమిచ్చిన శ్రీనివాసరావు వారితో పాటు రాజీవ్ ఫౌండేషన్ చైర్మన్ బండా రామరెడ్డి కూడా పాల్గొన్నారు. బాధితులు బస్వాపూర్ రిజర్వాయర్ దగ్గర వాళ్ళు ఒక 66 ఎకరాల వెంచారు. సర్వే నెంబర్ 46, 46A, 46E, 47, 48, 49, 51, 52లో వీళ్ళకు 66 ఎకరాలు వెంచారు. వీళ్ళు ప్లాట్లు దాదాపు 200 మందికి కొన్నారు. కొన్న తర్వాత ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అది కన్వెన్షన్ అయింది అని వీళ్ళు చెప్తున్నారు. అది ఇంకా రికార్డులో లేదు. కొంత రైతు బంధు పడుతుందని కూడా తెలుస్తుంది. దీని మీద వీళ్ళు మా తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫర్ అసోసియేషన్కు అప్రోచ్ అయితే వారి తరఫున పోరాటం ఇదివరకు ఇందిరా పార్క్లో కూడా ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళ పోరాట పట్టునకు నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక సంఘటితమై ఒక అసోసియేషన్ ఏర్పడి వాళ్ళు పోరాటం చేస్తున్నారు చాలా రోజుల నుంచి. వాళ్ళకు మద్దతుగా మా తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫర్ అసోసియేషన్ కూడా వాళ్ళకు సహకరిస్తుంది. ప్రతి విషయంలో పోరాటం చేస్తుంది. ఇప్పుడు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్లకు ఏ విషయంలో కూడా వెనక పోకుండా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఆర్డీఓ దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ కానీ మా అసోసియేషన్ పనిచేస్తుంది. వాళ్ళ తరఫున ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇలాంటి పోరాటం చేసే అసోసియేషన్ అంటే నాకు ఇక్కడ ఈ యాదగిరిగుట్ట, భువనగిరి ఈ జిల్లాలో చాలా వెంచర్లు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే నాకు టైం కూడా సరిపోదు. ఒక చెల్లూరు విలేజ్లో 322 సర్వే నెంబర్ ఉంది. అది ప్రభుత్వ భూమి. ఒక సాల్వో యజమాని బహిరంగంగా నన్ను ఎవడేం చేయలేడు, నాకు ఎమ్మెల్యే ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ అండదండలు ఉంటాయి. ఆయనకు ఏ పార్టీకి తొక్కులై పనిచేస్తాడు, లోకల్ లీడర్లకు మామూలు ఇస్తాడు. చిన్న వార్డు మెంబర్ కానుంచి ఎమ్మెల్యే వరకు గెలవాలన్నా ఆయన పెట్టుబడి ఉంటేనే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు, వార్డు మెంబర్లు అవుతారు, అందరూ అవుతారు. దాని మీద కలెక్టర్ గారికి కూడా దాదాపు ఒక 90 రోజుల నుంచి కంప్లైంట్ చేస్తూ వస్తున్నాను నేను. ఈ కంప్లైంట్లలో కూడా ఎవరు ఇంతవరకు స్పందించలేదు. ఆర్టీఐ కింద ఇచ్చినా స్పందించడం లేదు. ఇవాళ కూడా ఆర్టీఐ కింద ఇచ్చాను. వాళ్ళకు అసలు ఓనర్లు ఎవరైతే ఉన్నారో శంకరప్ప, లింగప్పలకు కూడా ఆ వెంచరు వాళ్ళకు ఒకప్పుడు సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళు ఆ కాపీలు కూడా జప్తు చేయడం కలెక్టర్ గారికి అన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్ కూడా ప్రభుత్వం ఇంకా ఉన్నాయి. ఇక్కడ సెక్టర్ కంపెనీ ఉంది, మల్లాపూర్లో ఉంది, ఇంకా శ్రీ లక్ష్మీ సాయి వెంచర్ అనేది ఉంది. ఇలాంటి అన్ని ఒక్కటి కూడా పర్మిషన్ ఉండవు. ఒక్కటి కూడా లేఅవుట్ పర్మిషన్ లేఅవుట్ ఉండవు, డెవలప్మెంట్ ఉండదు, రేరా పర్మిషన్ ఉండవు, ఏవి ఉండవు. ఏవి ఉండకుండా ఇష్టాది రాజ్యం వాళ్ళు దోచుకున్నంత డబ్బులు ఇగో ఈ పేదలు ఒక్కొక్కరు ఒక 1000 రోజు 100, 200, 300 కూలి చేసుకొని ఒక 500-600 సంపాదించుకునే వ్యక్తులకు వాళ్ళకు ఇంటికి కిరాయిలు కట్టుకోవడం సరిపోదు. వాళ్ళకు ఇలాంటి చాలా ఉన్నాయి సమస్యలతో వాళ్ళు పోగు చేసుకొని పైసా ఈఎంఐ స్కీమ్లకు పెడితే వాళ్ళ బ్రోకర్లు ఉంటారు. ఒక ఏజెంట్గా ఉండి వాళ్ళు వీళ్ళని మొత్తం మోసం చేసి వీళ్ళందరినీ బజార్కి ఇచ్చారు. వీళ్ళ తరఫున మా తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సఫర్ అసోసియేషన్ పోరాటం చేస్తుంది. బాధితులు వారు ల్యాండ్ ఉంది కానీ సర్వే రాళ్ళు బాస్తే నైట్ పోయి వాళ్ళు ఆ రాళ్ళు పీకి నెంబరింగ్ రాళ్ళు మొత్తం పీకేసి అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ లోకల్ బ్రోకర్స్ కానీ పనిచేస్తున్నారు.